ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో పంటల సాగు చేస్తున్న రైతును ఈషా ఫౌండేషన్ ఉత్తమ రైతు పురస్కారంతో సత్కరించింది. ఇదే విధానంలో ఆయన దేశీయ వరి రకాలను సాగు చేస్తూ ఔషధ విలువలు కలిగిన ఆయా విత్తనాల పరిరక్షణకు కృషి చేశారు. ఆయన తెనాలి సమీపంలోని అత్తోటకు చెందిన ప్రకృతి రైతు ఎర్రు బాపారావు. ప్రజల్లో ఇటీవల కాలంలో ఆరోగ్య స్పృహ పెరిగింది. కరోనా విపత్కర పరిస్థితులతో మరింతగా ప్రజల ఆహార విషయంలో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ప్రభుత్వం పలు రైతులు ప్రకృతి సాగు విధానాల్లో చేస్తున్న పంటల సాగు వీరి అవసరాలను తీరుస్తోంది. ఆ విధంగా తమ కుటుంబంతో పాటు సమాజానికి ఆరోగ్యకర ఆహార ఉత్పత్తులను అందిస్తున్న రైతులు ఆర్థికంగా లాభాలను ఆర్జించడంతో పాటు పలు అవార్డులను అందుకోగలుగుతున్నారు. వీరిలో తెనాలి సమీపంలోని కొల్లిపర్ మండల గ్రామం అత్తోటకు చెందిన రైతు ఎర్రు బాపారావు ఒకరు. తమిళనాడుకు చెందిన ఈషా ఫౌండేషన్ గత నెల 28వ తేదీన నెల్లూరులో నిర్వహించిన భారతీయ సాంప్రదాయ వరి ఆహారోత్పత్తుల ఉత్సవంలో ఎర్రు బాపారావుకు ఉత్తమ రైతు పురస్కారాన్ని అందజేసి సత్కరించారు. వీరితో పాటు కృష్ణా జిల్లాకు చెందిన కె రంజిత్ కుమార్, పశ్చిమ గోదావరి రైతు జి రాము, శ్రీకాకుళం జిల్లా రైతు బి జగ్గారావు ఈ పురస్కారాన్ని అందుకున్న వారిలో ఉన్నారు. ప్రకృతి వ్యవసాయాన్ని అనుసరిస్తూ దేశీ వరి సాగును చేపట్టి తోటి రైతులను ప్రోత్సహిస్తూ విస్తృతం చేస్తున్న కృషికి గుర్తింపుగా ఈ పురస్కారం లభించింది. ఉన్నత విద్యావంతుడైన ఎర్రు బాపారావు చదువు పూర్తయ్యాక హైదరాబాద్లో గ్రాఫిక్ డిజైనర్ 2D యానిమేటర్ ఉద్యోగంలో వెళ్లాడు. ఆరోగ్యకర ఆహారం ప్రాధాన్యతను గుర్తించి తాను అందుకు ముందడుగు వేయాలని భావించాడు. చేస్తున్న ఉద్యోగం వదిలేశాడు. ప్రకృతి వ్యవసాయం చేపట్టాడు. సొంతూరులో తనకున్న 1.5 ఎకరం సొంత భూమి, 7 ఎకరాల కౌలు భూమిలో ప్రకృతి వ్యవసాయం ఆరంభించాడు. ఎక్కడెక్కడి నుంచో దేశీ వరి విత్తనాలను సేకరించి సాగు చేయటం మొదలెట్టాడు. తోటి రైతులకు అందిస్తూ వాటి సాగును విస్తృతం చేస్తూ వచ్చారు. ఈ విధంగా 9 ఏళ్ల క్రితం ప్రకృతి సేద్యం ఆరంభించిన బాపారావు 365 ఎకరాల దేశీ వరి విత్తనాలను సాగు చేస్తున్నారు. తానా సహకారం తీసుకుని భూమి భారతి పేరుతో గ్రామంలోనే దేశీ వరి విత్తన నిధిని ఆరంభించారు. ఆయన బాటలో ఇప్పుడు అత్తోటలోనే 60 మంది రైతులు 85 ఎకరాల్లో ప్రకృతి వ్యవసాయం దేశీ వరి సాగు చేస్తున్నారు. తాను తోటి రైతులు పండించిన ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులను సంబంధిత స్టాల్స్లో సోషల్ మీడియా ద్వారా విక్రయాలు చేస్తున్నారు. ప్రవాస భారతీయుల సహకారంతో విజయవాడలోని కనకదుర్గమ్మ అమ్మవారికి, భద్రాచలంలోని సీతారాముల వారికి ఏడాది పొడవునా నైవేద్యం కోసం బాపారావు అత్తోటలోని ఇతర రైతులు కలిసి పండించిన దేశీ వరి బియ్యాన్ని పంపుతున్నారు. ఆరోగ్యకర ఆహారంతోనే సమాజంలో క్యాన్సర్ వంటి ప్రాణాంతకర వ్యాధుల నుంచి దూరంగా ఉండొచ్చని బాపారావు చెప్తారు.